మనమందరం అంటాం రామరాజ్యం రామరాజ్యం, రాముడి ఆ రాజ్యాన్ని ఆ పరిపాలనని ఆ విధంగా ప్రజలు సుభిక్షంగా బతికినారు అని మనమందరం అంటూ ఉంటాం. ఆ రామరాజ్య స్థాపన మళ్ళీ జరగాలంటాం. ఈ విధానంలో ఉంటే మాత్రం రామరాజ్యం కాదు కదా, రాక్షసుల రాజ్యం వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు రాక్షసుల రాజ్యమే జరుగుతుంది, రామరాజ్యం కాదు ఇప్పుడు. ఇంత దరిద్రంగా అనైక్యతలో పడి ఏడుస్తూ ఉంటే ప్రతి ఒక్కడు ఎక్కడ రామరాజ్యం అనేది వస్తుంది? అందరికీ ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రజల ప్రాణాలు అనేవి పోతూ ఉన్నాయి, రైతులు చనిపోతూ ఉన్నారు, స్త్రీలు చనిపోతూ ఉన్నారు, అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటి మీద పట్టించుకోదు, మోడీ కాదు కదా, ఎవ్వరు పట్టించుకోరు. ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తూ ఉన్నారు, ప్రశ్నించిన వాళ్ళని క్రూరాతి క్రూరంగా చంపేస్తూ ఉన్నారు. ఒక బీజేపీ ప్రభుత్వం వాళ్ళని నేను చెప్పలేదు, ఇంకో పార్టీ వాళ్ళని నేను చెప్పలేదు, అధికారులు